ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ఏపీకి హోదా ఇవ్వకుండా ప్యాకేజ్ పేరుతో మభ్యపెట్టడం దారుణమన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్యకర్తలు నాయకులు ఆందోళన చేశారు. చూసినట్లయితే ప్రస్తుతం బస్టాండ్ దగ్గర ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈరోజు చూస్తున్న పరిస్థితిని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? మనకు జరుగుతున్న అన్యాయాలకు అంతు హద్దు లేకుండా పోతుంది. సమైక్య ఆంధ్ర కోసం పోరాడినప్పుడు మనకి ఎలాగో అన్యాయం జరిగింది. ఎందుకంటే ప్రత్యేక హోదా కనీస బాధ్యత కింద మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం నష్టపోయింది. బైఫరికేషన్లో కనీసం ప్రత్యేక హోదా ఇస్తానన్న ఆ సమయంలో ఏదైతే మనకి హామీ ఏదో కొంచెం మనల్ని సాటిస్ఫై చేయాల్సిన విధంగా ఏదో కొంచెం మాట్లాడిన పద్ధతులను కూడా వాళ్ళు హామీలు నెరవేర్చని పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్రం ఉంటే ఆ కేంద్రానికి తగ్గట్టు రాష్ట్రం కూడా వాళ్ళకు అనుగుణంగా పాట పాడుతుందంటే ఇది నిజంగా దయనీయం, అసలు చాలా దారుణం. ఇంతమంది సామాన్యులు కూడా వాళ్ళకి ప్రత్యేక హోదాలో ఉన్న లాభాలు తెలుస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఎందుకు వీటిపైన తెలియట్లేదు అనేది నిజంగా ఒక ఆలోచించాల్సిన విషయం. ప్రత్యేక హోదా ఎలా అయినా సాధించుకోవాలి అంటే ఆంధ్ర మనకి చేత కాదనా? తెలంగాణలో వాళ్ళు సపరేట్ తెలంగాణ కావాలని సాధించుకున్నారే అంత ఉద్యమాలు చేసి మన ప్రత్యేక హోదా ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో అది కూడా సాధించుకోలేని పరిస్థితుల్లో మనం ఉండడం ఇది దారుణం. మన ప్రభుత్వం దిగి రావాలి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా మొదట చెప్పడం జరిగింది, ప్రత్యేక హోదా ఇస్తాము, అదేవిధంగా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పేసి కేంద్రం చెప్తున్న పరిస్థితి. ఆ తర్వాత ఈ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ కన్నా సహాయం చేస్తామని అంటున్నారు. దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అసలు ఏ విధమైన సహాయం చేస్తారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఏ విధమైన సహాయం చేస్తారంటున్నారు. ఇంతవరకు కూడా విశాఖలో రైల్వే జోన్ ప్రకటించలేదు, ఈ ప్యాకేజీలో కూడా దాన్ని ప్రకటించలేదు. అంటే ఎటువంటి సహాయం అందిస్తున్నారో మనందరికీ బాగా క్లియర్ గా అర్థమవుతుంది. మనకు సహాయం వద్దు, ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రత్యేక హోదా మనకి కావాలి. ఆ ప్రత్యేక హోదాని ఇవ్వండి, మాకు అంతకు మించి ఒక్క కూడా ఎక్కువ ఎక్స్ట్రా ఏది అవసరం లేదు. దీనికంటే ఎక్కువగా ఇస్తాం, దీనికంటే ఎక్కువగా ఇస్తాం, అసలు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు, ఏంటి ఎక్కువగా ఇస్తారనేది తెలియాలి. ఇప్పుడు దాకా మీకు ఇన్ని కోట్లు ఇచ్చా అన్ని కోట్లు ఇచ్చా అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం వాటిని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. మరి అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా మనకి ఇస్తున్నారా? మరి అంతకంటే ఎక్కువగా ఇస్తే మరి ఏం చేస్తున్నాము? మరి ప్రత్యేక హోదా అనేది డిమాండ్ చేయకుండా ప్యాకేజీతో సరిపించుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన అందరికీ ప్రజలందరికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. ప్రత్యేక హోదాయే కావాలి, ప్యాకేజీలో ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ప్యాకేజీ కాదు అది పాచిపోయిన లడ్డూయే అనుకోవాలి. మనకు ప్యాకేజీ బదులు క్యాబేజీ పెట్టారు అని మన నాయకుడు అంటున్నారు. ఖచ్చితంగా అలాగే చేశారు. బట్ మన హక్కుల్ని మనం సాధించుకునేంత వరకు వీటిని మనం పోరాడుతూనే ఉండాలి. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఏ అభివృద్ధి ఉందో ఎవరికి కనిపించట్లేదు. అందులో ఉన్న అభివృద్ధిని వాళ్ళు వివరంగా చెప్పాలి. అసలు అభివృద్ధి అంటూ ఎక్కడ ఉందో మాకు ఎవరికి కూడా కనిపించట్లేదు. అదే ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. ప్రతి ఒక్క స్కీమ్ లో కూడా పర్సెంటేజ్ అనేది 90 and 10% వస్తుంది. అందులో మనకి డైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ మనకి ప్రత్యేక హోదాలో ఉండగా ప్రత్యేక ప్యాకేజీలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయో ఎవరికి కూడా కనిపించట్లేదు. అది మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఏం కనిపిస్తుందో అది మన ప్రజలందరికీ కూడా చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రతిపక్షంగా మనం చేయాల్సిన బాధ్యతలన్నీ మనం నిర్వర్తిస్తున్నాము. మనం ఎంత పోరాడాలో అంత పోరాడుతున్నాము. కానీ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తేనే మనకి ఈ హోదా వచ్చే అవకాశం ఉంది. మనం ప్రతిపక్షంగా మనం ఎంత చేయాలో అంత చేస్తున్నాము. మన బాధ్యత మనం కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాము. పార్లమెంట్ లో కూడా కంటిన్యూస్ గా 10 days మేము పార్లమెంట్ ని స్తంభింపచేసేదానికి స్తంభింపచేసాం కూడా. అక్కడికి వాళ్ళలో మార్పు వచ్చేసి మేము ఆలోచిస్తాము అని చెప్పడం జరిగింది ఆ సమయంలో, పార్లమెంట్ సమయంలో. కానీ ఆలోచించి వాళ్ళు చివరికి ఇది అనౌన్స్ చేయడం మొన్న దారుణంగా ఉంది. బట్ తప్పకుండా ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు సాధించాలి అన్న ఒక ఆశయం ఉంటే కానీ ఇది రాదు. మన అపోజిషన్ గా మనం ఎంత గొడవ పెట్టినా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తేనే వస్తుంది. కానీ ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా వాళ్ళని దించాల్సిన బాధ్యత అపోజిషన్ గా మనకి ఉంది. కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమం, మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తున్నాం. ప్రజల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం కొనసాగిస్తూ ఉంది. ప్రత్యేక హోదా సాధించేదాకా తమ పోరాటం అనేది కొనసాగుతుందని చెప్పేసి ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి. కెమెరామ్యాన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.